ఓం నమో వెంకటేశాయ నమః. హలో అందరికీ. మేము వచ్చేసి శ్రీవారి సేవకైతే వెళ్తున్నాము. ఆ శ్రీవారి నుండి మాకైతే పిలుపు వచ్చింది. 1.5 ఇయర్ వెయిట్ చేశానండి ఈ శ్రీవారి సేవ కోసం. చాలామంది వెళ్ళాలనుకుంటారు, నాలాగే చిన్నపిల్లలుండి కొంచెం మంది వెళ్ళలేవరు. కానీ అదృష్టం ఉండాలి శ్రీవారి సేవ చేసుకోవడం కూడా. మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా ఆ వెంకన్న స్వామి పిలిపించుకుంటాడు. 1.5 ఇయర్ నుంచి ట్రై చేస్తే మొత్తానికి నా ఫేస్లో ఆ కళ చూడండి అసలుకి ఎంత వెలిగిపోతుందో. ఆ స్వామివారికి సేవ చేసుకోవడము జన్మధన్యమైంది. నేను ఒక్కదాన్నే వెళ్తే ఇలా నాతో పాటు మా అమ్మను కూడా తీసుకెళ్తున్నా. మేము వచ్చేసి వరంగల్లో ట్రైన్ బుక్ చేసుకున్నాము. వరంగల్ నుంచి అయితే బొట్టు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మన వరంగల్లో భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం తీసుకొని మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే 10:50కి ఉన్న ట్రైన్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చిందండి మాకు ట్రైన్. 4-5 hours ఆ ప్లాట్ఫామ్ మీద అంతే పడుకొని పోయాము. మొత్తానికి ఆ శ్రీవారి కొండపైకి అయితే వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః అనండి. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తా చూడండి. ఇక్కడ ఏంటంటే ఒకరోజు ముందే వెళ్ళాం మేము. ఒకరోజు ముందే మనకి రిపోర్టింగ్ ఇవ్వాలి. అక్కడ ఇంత ప్రశాంతంగా వెళ్తున్నానంటే కారణం మా హస్బెండ్, మా అత్తమ్మ పిల్లల్ని చూసుకోబట్టికే నేను ఇలా వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి శ్రీవారి సేవ సదనం 1, శ్రీవారి సేవ సదనం 2 ఉంటుంది. 1 వచ్చేసి ఆడవాళ్ళకి, 2 వచ్చేసి మగవాళ్ళకి అనమాట. మనం సేవా సదన్ 2లో రిపోర్టింగ్ ఇవ్వాలి. ఒకరోజు ముందే వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ చేస్తే మనకి అకామిడేషన్ ఇస్తారు. చూడండి ఇక్కడ శ్రీవారి సదన్ 2 అనమాట. ఇది మగవాళ్ళది. ఇక్కడికి వచ్చేసి మనం బిఫోర్ 1 day వచ్చేసి రిపోర్టింగ్ ఇస్తే మనకి రూమ్ ఇచ్చేస్తారనమాట. నైట్ అంతా జర్నీ చేసి వచ్చేసరికి నా కళ్ళంతా ఇట్లా ఉబ్బిపోయి ఫేస్ అంతా చూడండి అసలుకి. ఏంటంటే నైట్ మాకు 10:50కి వస్తే కొంచెం మంచిగా నిద్రపోయే వాళ్ళం. కానీ 3కి వచ్చేసరికి ఏదో 2-3 hours అలా పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ మొత్తం డిస్టర్బెన్సే. మనకి రిపోర్టింగ్ చేసిన తర్వాత అలా ఐడి కార్డు, స్కార్ఫ్ ఇస్తారు. అది తీసుకున్న తర్వాత ఆ ఫీలింగే వేరుంటుంది. మనకు మెయిన్ కావాల్సింది ఐడి కార్డ్, స్కార్ఫ్ ఉంటేనే ఎక్కడికైనా ఎలా ఉంటుంది. అది మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము వెళ్ళేసరికి బయట సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. మేము సేవ సదన్ 1లో ఉండాలి, సదన్ 2లో మగవాళ్ళకి అని చెప్పా కదా. ఇక్కడ బయట సేవ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతున్నాం అన్నమాట. ఏంటి ఎలా గర్భగుడిలో పడుతుందా, ఎన్ని డేస్ అవుతుంది మీరు వచ్చి అని అన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎగ్జైట్మెంట్తో ఏం అడుగుతున్నామో మాకే అర్థం కావట్లేదు. మొత్తానికైతే వాళ్ళని అడిగి ఇలా పైకి వచ్చేసరికి ఇట్లా హాల్ ఇస్తారు. హాల్లో బెడ్స్ ఉంటాయి అన్నీ. నాకైతే మా ఇంటర్ హాస్టల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. మా ఇంటర్ హాస్టల్ కూడా సేమ్ ఇలానే ఉండేది. బట్ రూమ్స్ సపరేట్ ఉండేవి అనమాట. ఇట్లా లాకర్స్ ఇస్తారు. ఆ లాకర్స్లో మన లగేజ్ పెట్టుకొని ఎవరి బెడ్ వాళ్ళకే ఉంటుంది. అసలు ఆ 1 week ఇక ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా శ్రీవారికి సేవ చేస్తూ ఉండిపోవచ్చు. మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లాకర్ చూపిస్తున్నా, కీస్ ఇస్తారనమాట. మనం లాక్ వేసుకొని మనము సేవకి వెళ్ళినప్పుడు లాక్ వేసుకొని వెళ్ళొచ్చు. పైన కింద బెడ్స్, డబల్ బెడ్స్ సేమ్ హాస్టల్లో కూడా ఇలానే ఉంటుండే బెడ్స్. పైన ఒకళ్ళం కింద ఒకళ్ళం పడుకునేటోళ్ళము. ఈ బెడ్ చూస్తుంటే ఏంటంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. పైన పడుకునేదాన్ని నేను ఇంటర్లో ఉన్నప్పుడు. అయితే నా పైన ఫ్యాన్ ఉంది. సడన్గా లేచినప్పుడు ఫ్యాన్ తాకిందనమాట. ఇట్లా నాకు ఫోర్హెడ్ మీద ఇట్లా రాసుకుపోయింది. మనకేంటంటే అకామిడేషన్కి, ఫుడ్కి ఇంకా ఏమి లోటు ఉండదు. ఇక్కడ వచ్చేసి చూడండి, వెంగమాంలో మనకి అన్నదానం చేస్తారు కదా, అరిటాకులు అసలుకి తీసుకొస్తూనే ఊరు, ఫ్రెష్ తీసుకొస్తూనే ఊరు. ఎలా తీసుకొస్తారో ఏమో కానీ అంతమందిని ఎలా మెయింటైన్ చేస్తారో చూడండి. ఫ్రెష్ మొత్తం ఒక పక్కన పెట్టి మనకి ఖరాబ్ అయినవన్నీ తీసేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి సేవ వాళ్ళు కాదు, వాళ్ళే చేసుకుంటారు. ఎంప్లాయీస్ ఉంటారు, వర్కర్స్. మాకు వచ్చేసి అసలుకి సేవ ఎక్కడ పడ్డది ఏంటి, అసలు గర్భగుడిలో పడ్డదా లేదా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మాకు వెళ్ళగానే రిపోర్ట్ చేసిన తర్వాత మనకు ఐడి కార్డ్ మీద ఇస్తారు ఎక్కడ ఏంటనేది. మాకు కళ్యాణకట్ట, మెయిన్ కళ్యాణకట్టలో పడ్డది. ఎర్లీ మార్నింగ్ 4 to 10 అనమాట. మేము 3 o'clockకి లేసి రెడీ అయ్యి వెళ్ళాలి. 4 to 10 వరకు చేయాలన్నమాట. ఏం లేదు, అక్కడ క్యూ లైన్లో నిల్చొని వాళ్ళని పంపిస్తూ ఉండాలన్నమాట. జనాలు ఎక్కువైనప్పుడు ఆ గేట్ క్లోజ్ చేయడమే చూపించా కదా కళ్యాణకట్ట దగ్గర. అండ్ తర్వాత మనకి కావాల్సిన దగ్గర వేయించుకోవచ్చు. మళ్ళీ మీకు ఎక్కడన్నా సేవ చేయాలి అనుకుంటే 10 తర్వాత వచ్చి మేము నవనీత సేవ కూడా చేసాము. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అసలు నవనీత సేవ ఏంటంటే అది సపరేట్గా బుక్ చేసుకోవాలి, అందరికీ రాదు. కానీ మాకు వచ్చింది. అసలుకి ఎంత హ్యాపీగా ఫీల్ అయినామంటే నిజంగా. ఇది వచ్చేసి చూడండి బయట ఈవినింగు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే గ్రహణం ఉండే,
చంద్రగ్రహణం రోజు మొత్తం ఈవినింగ్ ఇలా బయట కూర్చున్నాం అనమాట అందరము. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పీస్ఫుల్గా అసలుకి. ఆ గ్రహణం రోజు ఏంటంటే ఈవినింగ్ 3 o'clockకి గర్భగుడి, వెంగమామ అన్నీ క్లోజ్ చేశారు. కానీ ఫుడ్కి ఎక్కడ లోటు లేకుండా వచ్చిన భక్తులకి ఎక్కడికక్కడే అరేంజ్ చేశారనమాట. పులిహోర ప్యాకెట్స్ మాకు వచ్చేసి సేవా సదన్లోకే వచ్చేసింది ఫుడ్. పులిహోర, శనగలు, ఇంకా కాఫీ, ఎంత హెల్తీ ఫుడ్ పెట్టారంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను ఇంత బాగా ఇస్తారా అని. ఇక్కడ ఏంటంటే మాతో పాటు నాన్న కూడా వచ్చాడు. నాన్న అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే మంచిగా మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే దర్శనం తీసుకున్నాడు. ఆ రోజు ఏంటంటే ఎక్కువ రష్ లేకుండే. మేము వెళ్ళిన 2 days తర్వాత ఫుల్ పబ్లిక్ అయ్యారు. మధ్యలో వెనస్డే, ట్యూస్డే ఉండరు పబ్లిక్. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్ ఉండే. ఫుల్ అయ్యారు అనమాట. తర్వాత నాన్న అరుణాచలం వెళ్ళి వచ్చారనమాట. ఇక్కడ చూడండి వెనక అందరూ ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. మనం ఏంటంటే సింగిల్గా కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియోలో కామెంట్ చేయండి, పెడతా. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఎక్కడెక్కడ సేవ చేసిన, అసలు గర్భగుడిలో పడిందా లేదా అనేది వస్తుంది. మనకి ఏంటంటే సేవా సదన్లోనే పక్కనే పూలమాల కట్టే బిల్డింగ్ కూడా ఉంటుంది. దేవుడికి పూలమాలలు తీసుకెళ్తారు కదా, అక్కడికి కూడా వెళ్ళాము. కాజు కటింగ్ కూడా వెళ్ళొచ్చు మనం కావాలంటే. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.